బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 దరువుల మోతల కదిలొస్తుండమ్మో అన్న ఎనుముల రేవంతు కాంగ్రెస్ జెండా ఎగిరేసిందంట ఎదురెవడే ఉన్నా ఎదురిస్తాడంట సుడిగుండాలకి ఎదురెళ్ళేటి గుండె తనదంట కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్న రేవంతు కథనా రంగం తొక్కిండే. ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కొనుగోలు కేంద్రం మ్యాచర్ కు అనుకూలంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా నడిపించాల్సిందిగా ఇక్కడ ఉన్నటువంటి సెంటర్ సిబ్బంది కోరడం జరుగుతుంది. అదేవిధంగా రైతులు కూడా సమన్వయంతో సీరియల్ నెంబర్ వైజ్ గా ఎలాంటి అల్లరు లేకుండా ఖచ్చితంగా మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకుని దళారుల చేతిలో చిక్కకుండా రైతులు సెంటర్లోనే అమ్మాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం గత 2.5 సంవత్సరాలుగా గతానికి భిన్నంగా పూర్తి గింజను కూడా కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసి రైతులకు సకాలంలో డబ్బులు చెల్లిస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి ఈ కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగపరచుకోవాలా. రెండవది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో దళారుల చేతికి చిక్కకుండా మీ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో, ఎందుకంటే ఈ జిల్లాలో అన్ని సహకార సంఘాలతో పాటు మహిళా సంఘాలకు కూడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి జిల్లా వ్యాప్తంగా రైతాంగం కొనుగోలు కేంద్రాలను ఉపయోగించుకొని ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరతో పాటు ఎలాంటి దళారుల చేతికి నష్టపోకుండా ముందుకెళ్లాల్సిందే ఈ సందర్భంగా విజ్ఞప్తి. రైతులు అడగక ముందే ఈ రోజు రైతు పక్షపాతి అయినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎల్లప్పుడూ ప్రతిదినం రైతుల కాంక్ష నాశించే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు వీరిద్దరి సారథ్యంలో ఈ రాష్ట్రంలో మొక్కల కొనుగోలు కేంద్రాల గురించి రైతు ఆలోచించకంటే ముందే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రేటు తగ్గకుండా దళారులు రైతును మోసం చేయకుండా ప్రయత్నించేందుకు నిజామాబాద్ జిల్లా రైతాంగం పక్షాన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మొక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు